ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందామా? రోమా పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమా 16:20. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటమ్మా? సాతానును మన కాళ్ళ క్రిందనే ఆయన చితక త్రొక్కిస్తాడంట. ఏ విధంగా? శీఘ్రముగా, త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడు? తోక ఆడిస్తున్నాడు. ఆ తోకను చూసి నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు అంతే. ఎప్పుడో దేవుడు తన శిల్వ మరణములోనే సాతానును ఏం చేశాడమ్మా? తలను చితక త్రొక్కిండు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? తోక ఆడిస్తుండు. ఆ తోక ఆడిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావు అంతే. వాడు తోక ఆడిస్తున్నాడు. ఇదిగో నీకు ఈ కార్యం జరగదు, ఇదిగో నీ భర్త తాగబోతు, ఇదిగో నీకు అవి జరగలేదు, ఈ కార్యం జరగలేదు, ఆ కార్యం జరగలేదు అని వాడు తోక ఆడిస్తుంటే ఆ తోక ఆడించే దృశ్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, శీఘ్రంగా చితక త్రొక్కిస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించదను. ఎవరు కాళ్ళు? మీ కాళ్ళ మీ కిందనే. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. అసాధ్యమైన పనులు సాధ్యం కాలేదా? సాధ్యం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నీకు ఏ కార్యం జరగలేదో ఆ కార్యం జరిగేటట్టు దేవుడు సాతాను ఆటంకాలను ఏం చేస్తాడు? కాళ్ళ క్రింద చితక త్రొక్కేస్తాడు. హల్లెలూయా. జయ జీవితం లేకుండా చేస్తున్న దుష్టక్రియలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడు? నీ కాళ్ళ క్రింద చితక త్రొక్కుతాడు. నీకు జయ జీవితము ఇస్తాడు. హల్లెలూయా. శుభం జరగకుండా చేస్తున్న ప్రతి అపవాది క్రియలన్నీ కూడా దేవుడు నీ యొక్క కాళ్ళ క్రింద ఆయన చితక త్రొక్కుతాడు. తప్పకుండా దేవుడు నీ యొక్క కార్యాలు జరిగిస్తాడు. దేవుని బిడ్డ, సాతానుడు ఊపే తోకకు నువ్వు భయపడుతున్నావు, కానీ ఆయన ఎప్పుడో చితక త్రొక్కాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు కూడా వస్తున్నటువంటి చిన్న చిన్న బలహీనతలన్నీ కూడా దేవుడు శీఘ్రముగా సాతానును నేను నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాను అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు ఆ విధంగా సైతానుకు అపజయము, తన నామానికి జయము కలుగజేసుకుంటున్నప్పుడు నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు భయపడతావు? ప్రతి చిన్నదానికి నువ్వు కృంగిపోతున్నావు, ప్రతి చిన్న సమస్యకు నువ్వు భయపడుతున్నావు. భయపడొద్దు. ఎప్పుడో దేవుడు సాతానును చితక త్రొక్కిండు, కానీ వాడు తోక ఆడించినప్పుడంతా నువ్వు భయపడుతున్నావు. దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, మీ కాళ్ళ క్రింద నేను శీఘ్రముగా సాతానును చితక త్రొక్కించదని అంటున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగు. అపవాదికి నువ్వు చోటు ఇవ్వద్దు. దేవుడి నామానికి మహిమపరచు. తప్పకుండా దేవుడు నీకు అన్నీ కూడా జయ జీవితాలే ఇస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించను గాక. ప్రభా, నీకు వందనాలు. ఏ బిడ్డ అయితే ప్రభా నాయన నా తను నిరుత్సాహపడుతుందో, నాయన సాతానుడు ఆడించేటువంటి తోకకు తోకతో ఆడించే ప్రతి సమస్యకు భయపడుతున్నారు. ప్రభా, బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. ఏనాడో మీరు చితక త్రొక్కినారు, ఇప్పుడు కూడా మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా సాతానుడు చితక త్రొక్కుతాను అంటున్నావు కనుక ప్రభా, నీ బిడ్డలు ధైర్యము కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.